ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ జనన మరణ సంసార చక్రంలో దారి తెన్ను కానక పరిభ్రమించేటువంటి జీవులకు జగన్మాత యొక్క శ్రీ చరణాంబుజాలే శరణం. ఆ చరణాంబుజాలను శరణు పొందినటువంటి వారికి ఎటువంటి కష్టము దరి చేరదు. తల్లి సర్వకాల సర్వావస్థలయందు కంటి రెప్పను దుప్పటి వలె కప్పి కాపాడుతుంది. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బిడ్డడు సర్వదా కన్నతల్లి ఒడిలో రక్షణలో ఉంటాడు. అవ్యాజ్యమైనటువంటి కరుణా సింధువు జగదంబ లలితా భవానీదేవి. సహస్ర హస్తాలతో సహస్ర నేత్రాలతో అంతటా చూడగలిగినటువంటిది, అంతటా సంచరించగలిగినటువంటిది, సర్వకాల సర్వావస్థలందు మీ హృదయ నివాసి అయి విరాజిల్లునటువంటిది. లలితాంబిక సహస్రనామాలలో నిరహంకార అన్నటువంటి మంత్రం త్రిగుణాలను జగన్మాత ఎలాగ మర్దిస్తుందో ఈ మంత్రం తెలియజేస్తుంది. ఒకటి వైకారికము, తైజసము, తేజస్సు. మూడవది భూతాది తత్వాలు. ఈ మూడింటినే తమోగుణం, రజోగుణం, సత్వగుణం అంటూ చెప్తూ ఉన్నారు. 3 గుణాలు. భగవద్గీతలో కూడా ఈ 3 గుణాలను గురించి ఉపనిషత్తులు చర్చించి ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారమే ఇక్కడ నిరహంకార అన్నటువంటి మంత్రరాజంలో, ఈ చిన్న మంత్రరాజంలో నిక్షిప్తం చేసి ఉన్నారు. అహంకారం, నిరహంకారం. అహంకారం అనేటువంటిది త్రిగుణాలతో కూడి ఉంటుంది. తమో గుణంతో దేహం నేను అన్నటువంటి స్థూల భావనతో జీవించడం తమో గుణం. దేహానికి సంబంధించినటువంటి పరిమితిలోనే, ఆ పరిధిలోనే జీవించడం. రెండవది సూక్ష్మ శరీరం, అంటే మానసికమైనటువంటి గుణాలకు లోని మానసికమైనటువంటి దురహంకారంతో కష్టపడడం. మూడవది సత్వ స్వభావం, సాత్వికమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి దైవత్వాన్ని గురించి ఆ శుద్ధ సాత్విక భావంతో జీవించడం. ఈ 3 గుణాలు మానవ జీవితంలో ఆత్మజ్ఞానానికి అవరోధంగా ఉన్నాయి. ఈ అవరోధాన్ని ఎలాగ తొలగించుకోవాలి, ఏ విధంగా ఆత్మజ్ఞానం పొందాలి అన్నటువంటి దానికి బాగా చీకటి, గాఢాంధకారమైన చీకటి వ్యాపించి ఉంది. అది మంచు కురిసేటువంటి చలికాలం. చాలా గడగడలాడిస్తుంది మంచు, చలి. పైగా గాఢాంధకారమైన అమావాస్య చీకటి. ఈ చీకటిని పారద్రోలాలన్నా, ఈ చలి బాధ నుంచి రక్షణ పొందాలన్నా ఏం చేయాలి? ఒక అగ్ని మంట వేసుకోవాలి. ఎప్పుడైతే అక్కడ అగ్ని ప్రజ్వరిల్లుతుందో, మంట వేసుకుంటారో, అప్పుడు చలి బాధ తర్వాత ఈ అంధకారము 2 తగ్గిపోతాయి. వీటి నుంచి విముక్తి లభిస్తుంది. చాలా సులభమైనటువంటిది. చలి బాధతో బాధపడుతూ ఏమీ కనపడకుండా అంధకారంలో కూర్చోవడం కంటే విజ్ఞతతో, వివేకంతో అక్కడ ఒక చలిమంట వేసినప్పుడు ఆ అంధకారం నుంచి విమోచన వస్తుంది, చలి బాధ నుంచి విముక్తి లభిస్తుంది. చాలా సులభం. ఈ చలిని, ఈ యొక్క అంధకారాన్ని నశింపచేసే అగ్ని జగదంబ యొక్క పావనమైనటువంటి నామస్మరణం, ధ్యానం. ఈ త్రిగుణాలు అనేటువంటివి ఈ అంధకారంలాగా, చలిలాగా మనల్ని బాధ పెడుతూ ఉన్నాయి. జన్మజన్మలుగా ఈ త్రిగుణాలతో కష్టపడుతున్నాం. ఈ అహంకారంతో మనం కష్టపడుతూ అనంతమైనటువంటి వెలుగును మనం సాక్షాత్కరించుకోలేకున్నాం.
అందువలన అటువంటి దివ్యమైనటువంటి వెలుగును సాక్షాత్కరించుకునేందుకు ఏ త్రిగుణాలైతే అడ్డుగా ఉన్నాయో ఆ త్రిగుణాలను నశింపచేసేటువంటి జ్ఞానాగ్ని జగదంబ యొక్క దివ్యానుగ్రహం. ఈ సహస్రనామాల యొక్క పారాయణం చేత ఆ జ్ఞానాగ్ని మీలో ప్రజ్వరిల్లుతుంది. పవిత్రమైనటువంటి ఆ జ్ఞానాగ్ని ఈ అంధకారాన్ని పారద్రోలుతుంది. ఎలాగ పారద్రోలుతుంది? ఒక వ్యక్తి అనుకోని విధంగా సముద్రంలో పొరపాటుగా పడిపోయాడు. అతని ఈత వచ్చు. చాలా కష్టం మీద ఆ సముద్రంలో ఈదుతూ ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి అనుకోని విధంగా ఒక పెద్ద ఓడ కనిపించింది. అంతేకాదు ఆ ఓడ అతని దగ్గరగా వచ్చి అతనికి సహాయం అందించింది. మున్నీట మునిగిపోతున్నటువంటి వ్యక్తికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఓడ కనిపిస్తుందో, ఆ ఓడ నుంచి సహాయం పొందాడో అతని ఆనందం మాటలతో వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. సంసార సాగరంలో, కష్టాలలో, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో నిండా మునిగిపోయి నిస్సహాయంగా ఉన్నటువంటి జీవులకు జగదంబ యొక్క కరుణ అలాగ ఓడవలే వచ్చి వారిని ఉద్ధరిస్తుంది. చాలా చక్కగా ఉంది. అందుకే ఈ పారాయణం చేత ఆ నిరహంకార భావన మనకు కలుగుతుంది. అమ్మ నిరహంకార. అమ్మకు అహంకారం ఎలా ఉంటుంది? మానవులైనటువంటి మనకు అహంకారం ఉంటుంది. మనం అహంకారంతో కష్టపడుతున్నాం. మన అహంకారాన్ని నిరహంకారంగా మార్చగలిగేటువంటి శక్తి అమ్మ చేతిలోనే ఉంది. అది తన ప్రేమ చేతనే మన అహంకారాన్ని నిరహంకారంగా మార్చగలదు. నిర్మోహ 3 బీజాక్షరాలు కలిగినటువంటిది ఈ మంత్రరాజము. నిర్మోహ, మోహం లేనటువంటిది అని ఇక్కడ అర్థం. స్వరూప విస్మృతి అంటుంది వేదం. స్వరూప విస్మృతి అంటే మన స్వరూపం ఆత్మ, దీనిని విస్మరించాం. స్వరూప విస్మృతి, మన స్వరూపాన్ని విస్మరించాము. దేహమే నేను అన్నటువంటి తాదాత్మ్య భావాన్ని పొంది ఆ దేహ స్మృతిలో మనం కొట్టుకొని పోతున్నాం. దీన్నే మోహత్వము అంటున్నారు. ఇందాక చెప్పుకున్నటువంటి దృష్టాంతం, సాగరంలో పడినటువంటి వ్యక్తికి ఓడ వచ్చి సహాయం చేయడం ఎలాగో, ఈ నిర్మోహత్వం అంటే ఈ మోహం అనేటువంటి ఈ భయంకర సాగరంలో నుంచి నిర్మోహత్వం కలిగినటువంటి జనని చేయూతనందిస్తుంది. అమ్మ కోటి చేతుల తల్లి కదా. ఎక్కడ ఏ బిడ్డడు ఏ సమయంలో ఎలాగ దుఃఖించినప్పుడు ఆ బిడ్డకు అక్కడికి వెళ్ళి ఆ చేతులు సహాయం చేస్తూ ఉన్నాయి. అమ్మ యొక్క సహాయాన్ని ఎప్పుడు జీవితంలో మీరు అందుకోలేదా? అందుకున్నాం. ఎన్నో సందర్భాలు అందుకున్నాం. ఎన్నో కష్టాలలో ఎక్కడి నుంచో సహాయం అనుకోని విధంగా వచ్చి ఆ దైవ సహాయాన్ని మీరు అందుకొని ఉన్నారు. ఈ సహాయం అంతా ఎవరు మనకు చేస్తున్నారు? అమ్మ చేస్తుంది. చల్లని తల్లి చేస్తుంది. ఆ చల్లని తల్లి చేయకపోతే ఇక ఎవ్వరు ఈ లోకంలో మనని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. అందువలన నిరంతరం నీ గురించి ఆలోచించేవారు ఒక్కరే ఒకరున్నారు. వారెవరు? అమ్మ, కన్న తల్లి, జగన్మాత. కన్న తల్లి అయినటువంటి నీ జన్మకోట్ల తల్లి, ఆత్మనిచ్చిన తల్లి నిరంతరం నీ గురించి ఆలోచిస్తూ, నీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఈ మోహం అనేటువంటి సముద్రంలో పడిపోకుండా నిర్మోహత్వాన్ని పొందాలి అంటూ అనుగ్రహిస్తుంది. ఈ పఠనం చేత మానవులకు నిర్మోహత్వం కలుగుతుంది. మోహనాశిని, మోహాన్ని నశింపచేసేటువంటి తల్లి. మనకున్న మోహాలను నశింపచేసే శక్తి మానవులకు లేదనని ఇదివరకే మనం చెప్పుకున్నాం. తల్లి ఒక్కదానికే ఆ శక్తి ఉంది. అందుకే మోహనాశిని అయినటువంటి తల్లి మన హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని నశింపచేయును కాక. నిన్న రాత్రి గాఢాంధకారమైనటువంటి అమావాస్యలో మనకు ఏ వస్తువులు కంటికి గోచరం కావు. కానీ సూర్యోదయపు సూర్యకాంతిలో ప్రతి వస్తువును ఏ విధంగా స్పష్టంగా మనం చూడగలమో అదేవిధంగా జగన్మాత ప్రసాదించేటువంటి జ్ఞాన చక్షువుతో మన లోపల ఉన్నటువంటి దివ్య చైతన్యాన్ని సాక్షాత్కరించుకోవడం చాలా సులభమవుతుంది.
మనలో ఉన్నటువంటి లోటుపాట్లు, మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న మోహాదులు, రాగాదులు ఇవన్నీ స్పష్టంగా మనకు సూర్యకాంతిలో వస్తువులు గోచరించినట్లుగా గోచరిస్తాయి. అందుకే పట్టపగలు సూర్యకాంతి వంటిది జగజ్జనని యొక్క దివ్య అనుగ్రహం. మన హృదయం లోపల ఏ ఏ అవగుణాలు ఉన్నాయో ఆ అవగుణాలన్నిటినీ కూడా ఈ జ్ఞాన కాంతిలో మనం దర్శించగలం. వాటిని తొలగించుకునేందుకు అమ్మ యొక్క కృపను అర్థించగలం. లేకపోతే దుర్యోధనుడి వలె, రావణాసురుని వలె అహంకారంతో మిట్టిపడుతూ ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఇలాంటి గుణాలతోనే కష్టపడుతూ పునరపి జననం పునరపి మరణం అంటూ ఈ జనన మరణ సుడిగుండంలో మనం అలాగే తిరుగుతూ ఉండవలసి వస్తుంది. అందుకే ఈ భవచక్రంలో ఉన్నటువంటి జీవరాశులను రక్షించేందుకు శ్రీచక్ర నివాసిని అయినటువంటి తల్లి, అవ్యాజ్యమైనటువంటి దయామయురాలైనటువంటి తల్లి తన సంతానం అలాగా కష్టపడడం తల్లి ఇష్టపడదు. అందుకే తల్లి అవ్యాజ్యమైనటువంటి దయతో జీవులను సంరక్షిస్తుంది. నిర్మమ అన్నటువంటి మంత్రరాజము 3 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజము. అఖండాకార వృత్తి యందు జీవులను ప్రవేశింపచేయనటువంటిది. నేను నాది అన్నటువంటి మమకారపు బంధనాల నుంచి విమోచనం ప్రసాదించినటువంటిది జగజ్జనని. దేహేంద్రియాదుల మీద ఉన్నటువంటి మమతను, భ్రాంతులను, మాయను తొలగించేటువంటి తల్లిగా ఈ మంత్రరాజం తెలియజేస్తుంది. అందువల్ల ప్రతినిత్యము ఈ మంత్రాలను జపించడం చేత జగదంబ యొక్క దయగలిగి ఈ మంత్ర పఠనం చేత, స్తోత్ర పారాయణం చేత దేహేంద్రియ భావన, మమత ఇవన్నీ నశించి అఖండాకార ప్రవృత్తి యందు జీవులు ప్రవేశిస్తూ ఉన్నారు. అటువంటి దానికి మాయను తొలగించేటువంటిది జగజ్జనని. అందుకే నిర్మమ అన్నటువంటి మంత్రరాజంతో కొనియాడబడుతూ ఉన్నది లలితా భవానీ దేవి. మమతాహంత్రి, మమతాహంత్రి 5 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజము. స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించి సమస్త భ్రాంతులను, మాయను, మమతను నశింపచేయునది. అందుకే హంత్రి అనగా నశింపచేయునది. క్షణభంగురమైనటువంటి మమకారాల నుంచి విముఖత్వాన్ని ప్రసాదించి జగన్మాత సాధకులకు స్వస్వరూపానుభవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే ఈ మంత్రాలన్నీ కూడా అద్వైత అర్థాలను సూచిస్తూ ఉన్నాయి. మమత, క్రోధం ఇలా గుణాలన్నిటి వలన దైవత్వానికి దూరమైపోతూ ఈ గుణాలతో కష్టపడుతూ ఉన్నాం. ఈ గుణాలు ఎప్పుడైతే జీవిలో నశిస్తాయో కేవలం ధర్మం మాత్రం జాజ్వల్యమానంగా ప్రకాశం అందుతూ ఉంటుంది. మమతాహంత్రి అన్నటువంటి మంత్రంలో మమతను నశింపచేసి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. నిష్పాప అన్నటువంటి మంత్రంలో లలితాంబికాదేవి ఏ పాపము లేనటువంటిది. నిష్పాప 3 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజము. తన భక్తుల యొక్క అజ్ఞానాంధకారాన్ని, భ్రాంతులను, మమతలను, మోహాలను, సమస్త అజ్ఞానాకార వృత్తులను నశింపచేసి పాపరహితులుగా వనర్చున్నటువంటిది లలితా భవానీ దేవి. తనను ఎవరైతే ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క సమస్త పాపాలను అణిచివేసి వారిని నిష్పాపులుగా వనర్చున్నటువంటిది లలితా భవానీ దేవి. పాపనాశిని 5 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజము. దీనిని పంచాక్షరి అని చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామాలలో ప్రతి నామము ఒక్కొక్క మంత్రరాజం. ఇక్కడ పాపనాశిని అన్నటువంటి ఈ 5 బీజాక్షరాలు కలిగినటువంటి ఈ మంత్రరాజము అద్భుతమైనటువంటి అర్థాలను తెలియజేస్తుంది. శృతి ఇలాగా చెప్తుంది. భగభగ మండేటువంటి భయంకరమైనటువంటి పెద్ద అగ్నిగుండంలో, చాలా పెద్ద అగ్నిగుండంలో కొన్ని దర్భ చిన్న ముక్కలు వేయగానే క్షణకాలంలో ఆ దర్భ ముక్కలన్నీ కూడా అదృశ్యమై భస్మైపోతాయి. క్షణకాలంలో, రెప్పపాటు కాలంలో అలాగా భస్మైపోతాయి. జగజ్జనని అలాంటి అగ్నిగుండం లాంటిది. ఆ జగన్మాతను స్మరించిన తక్షణమే పాతకాలన్నీ అలాగా పరిహారం అయిపోతున్నాయి అంటూ శృతి చెప్తూ ఉన్నది.
పద్మపురాణంలో పుష్కరఖండంలో ఇలాగ వర్ణించబడుతుంది. జగన్మాతను స్మరించినటువంటి హృదయం, శిరస్సు, ఆ జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించిన, చేతులారా పూజించిన, హృదయం నిండుగా నింపుకొని తల్లిని ప్రార్థించిన, నోరారా కీర్తించిన, మేరు పర్వతాలు కోటి ఎంత ఎత్తుగా ఉంటాయో అంత కోటి మేరు పర్వతాలంత ఎత్తుగా ఉన్నటువంటి పాపాలు ఒక్క క్షణకాలంలో భస్మైపోతున్నాయి. ఆ కాత్యాయని దేవిని పూజించిన మరుక్షణమే సమస్త జన్మకోట్ల మహాపాతకాల రాశి భస్మమైపోతున్నది అంటూ పద్మపురాణంలో పుష్కరఖండంలో తెలియజేయబడుతుంది. ఇట్లాగా పాపనాశిని అన్నటువంటి మంత్రానికి చాలా గ్రంథాలను గురించి ఎన్నో విశేషాలు అమ్మవారిని గురించి వర్ణించి ఉన్నాయి. క్షణకాలమున మనసార దేవిని తలచినంతనే చాలు కోటి కోటి మేరు పర్వతాలంతటి కర్మ మహాపాతకాలు పరిహారం చేసేటువంటిది. శోకాలు, దుఃఖాలు, భయాలు, కోట్ల కోట్ల కోదల నరకాలు వీటన్నిటినీ తొలగించేటువంటిది ఆ భవానీదేవి, ఆ లలితా పరమేశ్వరి తల్లి. దేవిని స్మరించినంతనే మహా శోకాలు, పాపాలు, దుఃఖాలు, కోటి కోటి జన్మల నరకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పవిత్రులవుతూ ఉన్నారు అంటూ ఈ పురాణం తెలియజేస్తూ ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఇలాగ చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మాల నుంచి భ్రష్టులై పంచ మహాపాతకాలు వనరించినప్పటికీ ఎప్పుడైతే దేవి యొక్క ఒక్క రూపాన్ని మనసారా స్మరించినంతనే, కేవలం తలంచినంతనే, ప్రార్థించినంతనే, దర్శించినంతనే అతని యొక్క కోట్ల కోట్ల జన్మల పాతకాలు నశించిపోతూ ఉన్నాయి అంటూ బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. ఇట్లాగా ఒక్కొక్క పురాణంలో దేవి యొక్క దర్శనం, దేవి యొక్క పూజ ఎంత గొప్పగా వర్ణించున్నారో మాటలతో వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. అమృతాత్మస్వరూపులారా, దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క దయను పాపనాశిని అనేటువంటి మంత్రానికి అర్థం చాలా కమనీయంగా వర్ణించారు. ఆ జగన్మాతకు ఎప్పుడైతే శిరస్సు వంచి నమస్కరిస్తున్నారో ఈ పంచమహాపాతకాలన్నిటి నుంచి విమోచనం ప్రసాదిస్తుంది తల్లి అంటూ ఆ వేద ఋషులు జగజ్జనని యొక్క అనంతమైనటువంటి కరుణను, దయను దేవీ భాగవతంలో వర్ణించారు. ఇట్లు అనేక పురాణాలలో జగదంబ యొక్క కరుణ, మిక్కుటమైనటువంటి ఆ వాత్సల్యం అనంతంగా వర్ణించబడి మహాపాపనాశిని, చేతులారా తల్లిని పూజించి శిరస్సు వంచి ఎవరైతే నమస్కరిస్తున్నారో అమ్మ వారి జన్మజన్మల మహాపాతకాలు నశింపచేస్తుంది అంటూ పాపనాశిని అన్నటువంటి మంత్రరాజం తెలియజేస్తుంది. పవిత్రాత్మస్వరూపులారా, ఈ లోకంలో జగన్మాత అందరినీ కరుణించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.